చాలామంది అడుగుతున్నారు విల్లాస్ ఎక్కడ కొనుక్కోవడానికి బాగుంది. విల్లాస్ అని ఇప్పుడు కొత్తగా అందరికీ ఆ క్రేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి విల్లాస్ గురించి పర్టికులర్లీ మన రియల్ భూమి వీక్షకులు గత 3 నెలలుగా ఎన్నెన్నో మెసేజెస్ పంపిస్తూ అడుగుతున్నారు కాబట్టి దానిపై నా దృష్టి సారించి మీతో చర్చించడానికి ఈరోజు మనం ముందుకు వచ్చాను. విల్లాసు ఎఫర్డబుల్ అంటే ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కడైనా సరే ల్యాండ్ కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది ప్లేస్ టు ప్లేస్. కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రం అన్ని చోట్ల ఆ స్పెసిఫికేషన్స్కి అన్ని చోట్ల ఒక 5% మ్యాక్సిమం వేరియన్స్. అంటే ఒక దగ్గర 2000 ఉంటే ఇంకో దగ్గర 2100 రూపాయలు ఉంటుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రము అదే ఉంటుంది. కాబట్టి ల్యాండ్ కాస్ట్ ఎక్కడ పెరుగుతుంది, ల్యాండ్ కాస్ట్ ఎక్కడ ఎఫర్డబుల్గా ఉంది, ఆ విధంగా మనం చూసుకోవాలి. విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడ మనకు ఉంటుంది అని చూసుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం, మన శ్రీశైలం హైవే చూడటమే మంచిది, ఉత్తమం. ఎందుకని శ్రీశైలం హైవేలో చక్కటి బ్యూటిఫుల్ లేఅవుట్స్లో డిటీసీపీ హెచ్ఎండిఏ లేఅవుట్లో అండ్ విత్ గేటెడ్ ఫెసిలిటీస్ అంటే ఫుల్ సెక్యూరిటీ అండ్ సీసీటీవీస్ అండ్ క్లబ్ హౌస్, మన పిల్లలకి ఏ లోటు లేకుండా అన్నీ ఉండేలా చేస్తూ చక్కగా ఉన్నటువంటివి చాలా మటుకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా గజానికి మనం లెక్కేసుకుంటే అంటే వాళ్ళెవరు విల్లాస్ అమ్ముతున్న వాళ్ళ బిల్డర్స్ ఎవరు కూడా నేను చాలామందికి మాట్లాడటం జరిగింది. మీరు ఇతర ఛానల్స్లో కూడా చూసుంటారు. ఎన్ఆర్ఐ బిల్డర్స్ అయినటువంటి ఎస్క్యూబ్ వాళ్ళతో కూడా మాట్లాడాను. అది కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఏ రకమైన ఫీచర్స్ ఇస్తున్నారని మనం చూస్తే కానీ మనకు తెలియదు. సో అలాంటి ఆయన కూడా ఇవాళ మనకి ఒక పక్కన 10,000 రూపాయలు అలా ఉంటుంటే మ్యాక్ ప్రాజెక్ట్స్ వాటిల్లో బిర్లాకి హ్యాబిటాట్లో 8,000, 7,500, 9,000 ఆ విధంగా ఉంటుంటే అవే స్పెసిఫికేషన్స్ తోటి మనకి కందుకూరులో జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో హైవే నుంచి ఏదైతే యాక్షన్ ఉందో అది కూడా ఫ్యూచరిసిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAలో ఉన్నట్టు పరిధిలో ఆయన మనందరికీ ఇవ్వడానికి మనతో ముందర వచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలాంటి వర్కౌట్ చేసినప్పుడు మనకి ఎంత అవుతుంది గజం అంటే స్ప్లిట్ చేయాలి. ఆయన ఇచ్చిన కాస్ట్ మనం స్ప్లిట్ చేసి చూస్తే గజం లెస్ దాన్ 20,000 అవుతుంది. మన రిస్క్ ఫ్రీ రెంట్ కట్టించి రెంట్ కూడా నేను ఇస్తానండి అంటే ఏంటి, రేపొద్దున భవిష్యత్తులో ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇల్లు కంప్లీట్ అయ్యాక మనకు గనక అది అద్దెకించుకునేందుకు లేకపోతే మనం వెళ్ళి అక్కడ ఉందామని మనం అనుకోకుండా మనం మనసు మార్చుకుంటే రెంట్ కూడా ఇవ్వడానికి ఉత్సాహంతో వచ్చినటువంటి ఎన్ఆర్ఐ అండ్ ఆయనకి ఆల్రెడీ ల్యాండ్ ఉంది కాబట్టి ఎప్పుడో కొన్నాడు కాబట్టి ఆ రేటుకి ఇవ్వగలుగుతాడు. ఇందులో మనకి ఎవరు ఏంటంటే మనకి ఏది కూడా దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్. ఆయన ఎప్పుడో కొనుక్కున్నాడు, ఆ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి అది ఇప్పుడు అన్లాక్ చేసి దాన్ని డెవలప్ చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి మనకి ఆయన అంత రీజనబుల్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్తో పోలిస్తే డిస్కౌంటెడ్ రేటుకి, మార్కెట్తో పోలిస్తే తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారంటే ఆ విధంగా. ఎందుకంటే స్పెసిఫికేషన్లో కాంప్రమైజ్ కారు. ఈ ఎన్ఆర్ఐలతో ఉన్న బాధే అది. మనకి ఎన్ఆర్ఐలు ఏంటంటే వాళ్ళు అదే రేంజ్లో ఆలోచిస్తారు. వాళ్ళకి అక్కడ ఎలా ఫెసిలిటీస్ ఉన్నాయో యూఎస్లో యూకేలో అదే రేంజ్లో ఇక్కడ కూడా వాళ్ళు ఆ విధంగా కావాలి, అదే విధంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి స్పెసిఫికేషన్స్లో ఎక్కడ కూడా లేకుండా అక్కడ అలాంటిది మంచి ప్రాజెక్ట్ వస్తుంది. అది మీరందరూ చూడవచ్చు. అదేవిధంగా మనకి షామీర్పేట దగ్గర మంచి ప్రాజెక్టు, అది కూడా వారిది అంటే మనం చెప్పుకున్న ఓరుగంటి శ్రీనివాస్ గారిది ఎస్క్యూ కౌంటీ వాళ్ళది అక్కడ కూడా వస్తుంది. అది కూడా విల్లాస్ ప్రాజెక్టే. ఇంకా ఇది వదిలేస్తే మనకి కోడూరు దగ్గర ఆల్రెడీ మనకు తెలుసు, కోడూరు దగ్గర ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. కోడూరు దగ్గర కూడా నేను గమనించాను. కోడూరు దగ్గర అపార్ట్మెంట్స్కి రీజనబుల్గా 5,000 రూపీస్ లోపల ఉన్నప్పటికీ విల్లా అనగానే కాస్త ఉన్నవాడే మనం లాగచ్చు, మనం ఇంకొంచెం తీసుకోవచ్చు. అంటే కొల్లూరు దగ్గర రేట్లు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మినిమం 60,000 రూపాయలు గజం ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, గజాన్ని ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకోవాలండి. 60,000 రూపాయలు గజం ఉన్నప్పుడు ₹1,00,00,000 ఓన్లీ ల్యాండ్ కాస్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు ఒక విల్లా అంటే ఇవాళ ఇండిపెండెంట్ హౌస్ అన్న పదం పోయి విల్లా వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ విల్లా అండ్ ఇండిపెండెంట్ హౌస్ అంటే విల్లా అయితే అందరితో నలుగురితో ఉంటాము, ఒక కమ్యూనిటీగా ఉంటాము, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ తోటి ఉంటాము, అందరికీ కొంచెం బాండింగ్స్ ఉండి అంత చక్కగా అన్ని ఫెసిలిటీస్ వితిన్ ఆ కాంపౌండ్లోనే ఉంటాయి. అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి కొన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో మనకి తెలిసే అవకాశం ఉండదు,
మంచి చెడు మనకి తెలియదు. అంతా ఓపెన్‌గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం ఎక్కడైనా ఊరు వెళ్ళిపోతే ఏ రాత్రి ఏమవుతుందన్న ఒక భయాందోళనలు ఉంటాయి. అందువల్ల అందరూ కూడా ఇప్పుడు ఎవరు ప్రతి వాళ్ళు కూడా పాతకాలంలో మా జనరేషన్‌లో ఇండిపెండెంట్ హౌస్‌లో ఉన్నవాళ్ళం మేమంతా. కానీ ఈ జనరేషన్‌లో ఎవరు కూడా ఇండిపెండెంట్ హౌస్‌లో ఉండడానికి ఇష్టపట్టల. పిల్లలంతా కూడా ఎక్కడో అబ్రాడ్‌లో ఉండి, పేరెంట్స్ ఇక్కడ ఉండి, వాడికి ఉన్న టెన్షన్స్, ఉద్యోగ టెన్షన్స్ అవి అన్నీ మనకు తెలుసు కదా! చూస్తున్నాము. ఏ విధంగా ట్రంప్ గెలిచిన తర్వాత ఏ విధంగా అవుతుందో చూస్తున్నాం అక్కడ. సో, ఆ భయాందోళనతో పాటు ఈ పేరెంట్స్ కూడా అడిషనల్‌గా లయబిలిటీ అవుతున్నారు. అందువల్ల వాళ్ళ పిల్లలు ఏంటంటే అస్సలు మానేశారు. ఇండిపెండెంట్ హౌస్ అన్న కాన్సెప్ట్‌ని మర్చిపోయారు. ఎవ్రీబడీ వాంట్స్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్. ఇందులో కొత్త కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ కూడా నేను చూశాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కోంపల్లి దాటిన తర్వాత వీళ్ళు మన పాత వాళ్ళు సాకేత్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళేంటంటే ల్యాండ్ కొనుక్కోండి. ల్యాండ్ కొనుక్కున్నాక ఆ కంపల్సరీగా మీరు ఇల్లు కట్టించుకోవాలి. ఆ ఇల్లు కూడా మేమే కట్టించిస్తాం. మీరు ఎలా చెప్తే అలా కట్టించిస్తాం. సో ల్యాండ్ కాస్ట్ ఇంత, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంత అని బ్రేకప్‌తో సహా వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో అది కూడా అక్కడ కూడా ల్యాండ్ కాస్ట్ అరౌండ్ 50,000 ఉంది కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఇంకా ఎక్కువ ఉంది. వీళ్ళు పాపం 50,000కి ఇస్తున్నారు. ఇంకా కొంచెం అటు ఇటు కూర్చుంటే ఇస్తారేమో. అలాంటి ప్లేసెస్‌లో కూడా అదేంటంటే గేటెడ్ కమ్యూనిటీ మోడల్. కానీ అన్ని ఇళ్ళు యూనిఫామ్‌గా ఉండవు. మనకు ఎంత కావాలో అంతే కట్టించుకోవచ్చు. మన 1500 సేఫ్టీ కావాలి కట్టించుకోవచ్చు. 2000 కావాలి 2000 కట్టించుకోవచ్చు. సో అక్కడికొచ్చేప్పటికి మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు ఇన్‌బిల్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. సో దానికి అఫ్‌కోర్స్ సాకేత్ వాళ్ళు అది మనం ఎంతైనా చెప్పొచ్చు. ఎందుకంటే సాకేత్ ఒక 25 ఏళ్ల నుంచి కూడా ఈ రంగంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో. వాళ్ళు క్వాలిటీ అండ్ మెయింటెనెన్స్, పోస్ట్ సేల్ కనెక్ట్ కస్టమర్ చూసుకోవటంలో వాళ్ళు దిట్ట. వాళ్ళకి మంచి పేరుంది. మీ అందరికీ కూడా తెలిసుండొచ్చు. సాకేత్ నగర్ అని చెప్పి అక్కడ మన సికింద్రాబాద్ సైడ్ ఉంది. సో మీరు ఆ ప్రాజెక్ట్ కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఇటు నేను చెప్పినట్టు షామీర్పేటలో పరిగణలోకి తీసుకోండి. ఇటు కందుకూరులో పరిగణలోకి తీసుకోండి. ఇంకాస్త డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మనం పెట్టగలము, ఎఫర్ట్ చేయగలము, పర్వాలేదు అని అనుకుంటే మాత్రం ఇటు కొల్లూరు దగ్గర కూడా ఇలాంటి విల్లాస్ మీరు పరిగణలోకి తీసుకోండి. ఇంక ఈ 4 కాకుండా ఇంకా రాబోతున్న కొత్త కొత్త ఏరియాస్లో ఏంటి అంటే ఇంకా మనం ఇటువైపు వెళ్ళాలి. బెంగళూరు హైవే వెళ్ళాలి. బెంగళూరు హైవే వెళ్ళి అక్కడ మనం చూసుకుంటే అక్కడ మనకి కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయి. కొన్ని దగ్గరగా కూడా వస్తున్నాయి. కొన్ని ఏవి దేనికి దగ్గరగా ఉన్నాయంటే అక్కడ మనకు ఉంది కదా, చూశారు కదా, మీరు అందరికీ తెలుసు ఆర్కే మిషన్ వాళ్ళది. అది ఆర్కే మిషన్ వాళ్ళ మెడిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ మెడిటేషన్ సెంటర్ చుట్టుపక్కల కూడా చాలా మంచి డెవలప్మెంట్ వస్తుంది. సో ఈ ఏరియాస్లో మీరు అంటే ఎవరైనా సరే పెట్టుబడి పెట్టుకోండి. అండ్ ఇది విల్లాస్ కాబట్టి మనం మినిమంలో మినిమం 5 to 10 years, ఏదో ఇవాళ పెట్టేస్తే మనకి 2 ఏళ్లలో వస్తుంది 3 ఏళ్లలో వస్తుంది అనుకోకండి. 5 to 10 years హారిజాన్తో పెట్టుకోండి.